Hello everyone, welcome back to our YouTube channel VCare Jobs Daily. Daily government jobs and IT local private job updates కోసం subscribe to VCare Jobs Daily. గవర్నమెంట్ సంస్థలో అనుభవం ఉన్నా లేకున్నా మీకు జీతం అనేది లక్షల్లో వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ అనేది ఒకటి రావడం జరిగింది. సో ఆఫీసర్స్ స్థాయి ఉద్యోగాలు ఇవన్నీ అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఏజ్ లిమిట్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు స్టెప్ బై స్టెప్ అర్థమని కావడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం అఫీషియల్గా నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చి పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వచ్చేసి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి సంస్థ. సో ఇందులో టోటల్గా 2 పోస్టులు రావడం జరిగింది. ఒకటి వచ్చేసి E2 ఆఫీసర్, నెక్స్ట్ వచ్చేసి E1 డిప్యూటీ ఆఫీసర్. సో ఓన్లీ నేను మీకు ఈ వీడియోలో వితౌట్ ఎక్స్పీరియన్స్తోని ఉన్నటువంటి పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బికాస్ ఇది వచ్చేసి బీటెక్ చేసిన వాళ్ళు క్వాలిఫికేషన్ వాళ్ళే ఉన్నారు కాబట్టి అండ్ అలాగే మీకు అదర్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అండ్ హయ్యర్ విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు కూడా రావడం జరిగింది ఇందులో. సో వీటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఇది మీ ప్రతి ఒక్కరూ కామెంట్లో ఎస్ కంపల్సరీగా పార్ట్ 2లో ఈ మిగతా ఎక్స్పీరియన్స్ ఉన్న నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు కామెంట్ చేయడం ద్వారా సో ఈ వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను మీకు వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి పోస్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది వచ్చేసి E2 ఆఫీసర్. పే స్కేల్ వచ్చేసి మీకు స్టార్టింగ్కి 50,000 నుంచి ఉంటుంది 1,60,000 వరకు. అండ్ అలాగే మీకు ఓన్లీ ఈ సాలరీ కాకుండా విత్ అలవెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవి టోటల్గా 14 వేకెన్సీ అనేది మీకు రావడం జరిగింది. ఈ 14 వేకెన్సీస్ అనేది యూఆర్ వాళ్ళకి 6 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 4 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ కలిపి టోటల్గా 14 వేకెన్సీ అనేది మనకు రావడం జరిగింది E2 ఆఫీసర్ అనే పోస్ట్కి. సో మినిమం మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీటెక్ పాస్ ఉండాలి. ఓకే, ఈ బీటెక్లో కూడా ఏ విభాగంలో మీరు ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అంటే బ్రాంచ్ వాళ్ళు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ అలాగే పవర్, ఎనర్జీ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ దిస్ స్పెషలైజేషన్స్. ఓకే, ఇందులో కంపల్సరీగా మీరు ఈ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కి. ఓకే, నెక్స్ట్ ఈ బీటెక్ అయిన తర్వాత మీరు 2 years కంపల్సరీగా MBA, PGP, PGDM, PGDBM అనే ఫైనాన్స్లో కోర్స్ అనేది చేయాలి. దాంతోపాటు బీటెక్ అండ్ MBAలో కంపల్సరీగా మీరు ఫుల్ టైంలో 60% మార్క్స్ అనేది కంపల్సరీగా పాస్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years, అంటే 18 to 30 years మధ్యలో ఏజ్ కంపల్సరీగా ఉండాలి. ఇది వచ్చేసి ఏజ్ లిమిట్. సో ఇప్పుడు అర్థమైందా మీకు పోస్టు అండ్ దానికి సంబంధించిన గ్రేడ్, మంత్లీ సాలరీ, దాంతోపాటు టోటల్ వేకెన్సీస్ అండ్ అలాగే క్వాలిఫికేషన్. ఓకే, నో ఎక్స్పీరియన్స్ ఇది. ఓకే, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఈ క్వాలిఫికేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఓకే, అండ్ మీకు సాలరీతో పాటు HRA అండ్ అలాగే మీ మిగతా మెడికల్ అలవెన్స్, ప్రతి ఒక్క అలవెన్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఇందులోనే. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 13 February 2025 లాస్ట్ డేటు. అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్కి 13 February 2025 లాస్ట్ డేటు. అండ్ అలాగే అప్లై అనేది మనకు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.pfcindia.com వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా విన్నాను కామెంట్లో కానీ అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ మన ఇన్స్టాగ్రామ్లో అడగడం ద్వారా నేను ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ IT లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు VCare జాబ్స్ డైలీ. అండ్ అలాగే మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.